ఆందోళన పడకండి, ఆనందంగా జీవించండి. హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ బై డేల్ కార్నెగీ. భూమిక. ఈ పుస్తకాన్ని ఎలా రాశాను, ఎందుకు రాశాను? 1909లో న్యూయార్క్లో ఎంతో విచారంగా ఉన్న కుర్రవాళ్ళలో నేను కూడా ఒకనే. నేను మోటారు ట్రక్కుల్ని అమ్మి పొట్టపోసుకునేవాణ్ణి. మోటారు ట్రక్కు ఎలా నడుస్తుందో నాకు తెలియదు. అంతేకాదు, తెలుసుకోవాలని అని నేను అనుకోలేదు. నేను నా ఉద్యోగాన్ని అసహించుకున్నాను. వెస్ట్ 56 స్ట్రీట్లో బొద్దింకలతో నిండిన నా బీద గదిని చూస్తే నాకు అసహ్యం వేసేది. ఆ గోడకి నా నెట్టేలు గుర్తుగా వేలాడుతుండటం నాకు ఇంకా గుర్తుంది. ఉదయం లేచి ఏదో ఒక టై తీద్దామని దాన్ని ముట్టుకున్న వెంటనే బొద్దింకలు అన్ని వైపులకి పరిగెత్తేవి. బీదగా మురిక్గా ఉండే హోటళ్లలో తినటం నాకు వెగటుగా ఉండేది. బహుశా ఆ హోటళ్ళ నిండా బొద్దింకలు ఉండే ఉంటాయి. రోజు సాయంకాలం ఒంటరిగా గదికి తిరిగి వచ్చినప్పుడు నాకు విపరీతమైన తలనొప్పి ఉండేది. నిరాశ, ఆందోళన, జీవితంలోని చేదు, తిరగబడాలనే కోరిక ఈ తలనొప్పిని అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇంకా పెంచేది. నేను తిరగబడాలనుకోవటానికి కారణం, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో కన్నా బంగారు కలలన్నీ పీడ కలలుగా మారిపోవటమే. ఇది ఒక బతికేనా? నేను ఎంతో ఆతృతతో ఎదురుచూసిన సాహసకృత్యాలు ఇవేనా? నా బతుక్కి అర్థం ఇదొక్కటేనా? నాకు అసహ్యం పుట్టించే ఉద్యోగం, బొద్దింకలతో కలిసి బతకటం, దిక్కుమాలిన తిండి తినటం, భవిష్యత్తు గురించి ఎటువంటి ఆశ కనిపించకపోవటం ఇంతేనా? చదువుకోవటానికి తీరిక కోసం తహతహలాడాను. కాలేజీ రోజుల్లో ఏ పుస్తకాలు రాయాలని కలలు కన్నానో వాటిని రాయాలని తప్పించాను. నాకిష్టం లేని ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే నాకేమాత్రం నష్టం ఉండదని, పైగా లాభమే కలుగుతుందని కూడా నాకు తెలుసు. నాకు ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆసక్తి లేదు, కానీ చాలా బాగా బతకాలన్న కోరిక మాత్రం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన గడియ వచ్చింది. జీవితాన్ని ప్రారంభించే సమయంలో ప్రతి యువకుడు, యువతి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. నేను కూడా నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం నా భవిష్యత్తుని పూర్తిగా మార్చేసింది. నేను కలలుగన్న ఆదర్శలోకం కన్నా ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని నా శేష జీవితానికి ప్రసాదించింది. నేను తీసుకున్న నిర్ణయం ఇది. నేను విపరీతంగా అసహించుకునే పనిని వదిలేస్తాను. మిసూరీలోని వార్సెన్బర్గ్ అనే ఊళ్ళో స్టేట్ టీచర్స్ కాలేజీలో 4 ఏళ్లు చదువుకున్నాను. టీచర్ అవటానికి శిక్షణ పొందాను. కనుక రాత్రివేళ నడిచే వయోజన విద్యాలయాల్లో టీచర్గా పనిచేస్తాను. అప్పుడు పగటిపూట నాకు పుస్తకాలు చదువుకోవటానికి, ఉపన్యాసాలు తయారు చేసుకోవటానికి, నవలలు, కథలు రాసుకోవటానికి తీరిక దొరుకుతుంది. నాకు రాయటం కోసం బతకాలని, బతకటం కోసం రాయాలని కోరికగా ఉండేది. రాత్రిపూట జరిగే వయోజన విద్యా క్లాసుల్లో నేనే విషయాలను బోధించాలి? నేను వెనక్కి తిరిగి చూసుకుని నా కాలేజీ చదువుని బేరీజు వేసుకుంటే బహిరంగోపన్యాసాలు ఇవ్వటంలో నాకు లభించిన శిక్షణ, అనుభవము నేను చేసే పనిలోనూ, జీవితంలోనూ, కాలేజీలో నేను నేర్చుకున్న మిగతా అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగపడ్డాయని అర్థం చేసుకున్నాను. ఎందుకనంటే అది నాలోని పిరికితనాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవటాన్ని తుడిచిపారేసి ఇతరులతో వ్యవహరించటంలో ఎక్కువ ధైర్యాన్ని, ధీమాన్ని కలగచేసింది. లేచి నిలబడి ధైర్యంగా తన అభిప్రాయాలని చెప్పగలవాడినే నాయకత్వం వరిస్తుందన్న సత్యాన్ని కూడా అది నాకు స్పష్టంగా వెల్లడి చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయాల్లోనూ, న్యూయార్క్ విశ్వవిద్యాలయాల్లోనూ బహిరంగోపన్యాసాలు నేర్పించే టీచర్ ఉద్యోగానికి నేను దరఖాస్తులు పెట్టుకున్నాను. కానీ ఈ 2 విశ్వవిద్యాలయాలు నా సహాయం లేకుండానే తమ అవస్థ ఏదో తాము పడతామని నిర్ణయించుకున్నాయి. నేను అప్పుడు నిరుత్సాహపడ్డాను. కానీ అప్పుడు అవి నాకు ఆ ఉద్యోగం ఇవ్వనందుకు దేవుడికి ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను YMCA రాత్రి పాఠశాలల్లో టీచర్గా చేరాను. అక్కడ నేను ఫలితాలని నిర్దిష్టంగానూ, త్వరగానూ చూపించవలసి వచ్చింది. ఎంత పెద్ద సవాలది! ఈ వయోజనులు మార్కుల కోసమో, సమాజంలో గౌరవం సంపాదించుకోవటం కోసమో నా క్లాసులకు రాలేదు. వాళ్ళు రావటానికి కారణం ఒకటే, అది తమ సమస్యలను పరిష్కరించుకోవటం కోసం. భయంతో మూర్చపోయినంత పని చేయకుండా వ్యాపార సమావేశాల్లో తమ కాళ్ళ మీద నిలబడి 4 మాటలు మాట్లాడగలగటమే వాళ్ళకు కావాల్సింది. తమకి ఒక అంతటా కురుకుడు పడని కొనుగోలుదారిని కలిసి మాట్లాడగలగాలి. భయపడిపోయి వీధిలోనే పచారులు చేస్తూ ఉండిపోకూడదు. ఆ ధైర్యాన్ని సమకూర్చుకోగలగాలి. హుందాతనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందాలన్నది వాళ్ళ కోరిక. వ్యాపారంలో ముందుకు పోవాలనుకున్నారు. తమ కుటుంబాలని పోషించుకోవటానికి ఎక్కువ డబ్బు గడించాలనుకున్నారు. వాళ్ళు తమ ట్యూషన్ ఫీజుని వాయిదాల పద్ధతి మీద చెల్లించేవారు.
కాబట్టి ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే ఫీజు చెల్లించడం ఆపేసేవారు. అందుకే నాకు జీతం కాకుండా లాభాల్లో కమిషన్ దొరికేది. కనుక నేను రోజు తిండి తినాలి అనుకుంటే నేను ఎంతో వ్యవహారిక జ్ఞానంతో ప్రవర్తించవలసి వచ్చేది. ఆ సమయంలో నేను ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విద్య నేర్పుతున్నానని అనిపించేది. కానీ నేను అమూల్యమైన శిక్షణను పొందానని ఇప్పుడు అనుకుంటున్నాను. నేను నా విద్యార్థులను ప్రేరేపించవలసి వచ్చేది. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సాయపడవలసి వచ్చేది. ప్రతి క్లాసులో నా పాఠాన్ని ఎంతో ప్రేరణను కలిగించే విధంగా తయారు చేసి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ క్లాస్కి రావాలని అనిపించేటట్టు ఆ పాఠాన్ని బోధించవలసి వచ్చేది. ఈ పని నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. నాకు అది ఎంతో నచ్చింది. ఈ వ్యాపారవేత్తలు ఎంత త్వరగా ఆత్మవిశ్వాసాన్ని పొందారో, ఎంత త్వరగా వాళ్ళలో చాలామంది ఉద్యోగాలలో పై స్థాయికి వెళ్ళి ఎక్కువ చేతులను తెచ్చుకోసాగారు చూసి నేను నిర్ఘాంతపోయాను. నేను ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువగా నా క్లాసులు విజయం సాధించసాగాయి. మొదట్లో నాకు ఒక రాత్రికి $5 ఇవ్వటానికి నిరాకరించిన YMCA 3 విద్యా సంవత్సరాల లోపే ప్రతిశతి ఆధారంగా ఒక రాత్రికి నేను చెప్పే పాఠాలకి $30 ఇవ్వసాగింది. మొదట్లో నేను బహిరంగోపన్యాసాలు ఎలా చేయాలో మాత్రమే నేర్పేవాడిని. కానీ ఏళ్లు గడిచే కొద్దీ ఈ వయోజనులకి ఎదుటివారిని ఆకట్టుకునే కళ కూడా నేర్పించవలసిన అవసరం ఉందని గ్రహించాను. మానవ సంబంధాల గురించి సరైన పుస్తకం ఏది నాకు కనిపించకపోవటం వల్ల అలాంటి పుస్తకాన్ని ఒకదాన్ని నేనే రాశాను. అది అన్ని పుస్తకాలలాగా రాయబడలేదు. నా క్లాసులకు వచ్చే వయోజనుల అనుభవాల నుంచి అది పెరిగి రూపుదిద్దుకుంది. దాన్ని నేను హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని పేరు పెట్టాను. దాన్ని నేను కేవలం నా వయోజన విద్య నేర్పే క్లాసుల కోసమే రాయటం చేతను, ఎవరూ వినను కూడా వినని ఇంకో 4 పుస్తకాలు నేను రాసి ఉండటం చేతను ఇది విరివిగా అమ్ముడుపోతుందని నేను ఆశించలేదు. బహుశా బతుకున్న అందరూ రచయితల్లోనూ అమితమైన ఆశ్చర్యానికి గురైన రచయితని నేను ఒక్కడనే అనుకుంటాను. ఏళ్లు గడిచే కొద్దీ ఈ వయోజనుల కన్నా ఇంకొక అతిపెద్ద సమస్య ఆందోళన అని గ్రహించాను. నా విద్యార్థుల్లో అధిక శాతం వ్యాపారస్తులే. కార్యనిర్వాహకులు, అమ్మకందారులు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు, అన్ని వ్యాపార రంగాల నుంచి, వృత్తుల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు. వాళ్ళలో ఎక్కువ మందికి సమస్యలున్నాయి. క్లాసులకి స్త్రీలు కూడా వచ్చేవారు, ఉద్యోగినులు, గృహిణులు. వారికి సమస్యలుండేవి. అంటే ఆందోళన నుంచి బయటపడటం ఎలాగో వివరించడానికి వెతికాను. న్యూయార్క్లోని 5th అవెన్యూలో ఉన్న పెద్ద పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళాను. అంత పెద్ద గ్రంథాలయంలోనూ ఆందోళన అనే శీర్షిక మీద 22 పుస్తకాలు మాత్రమే ఉండటం చూసి నివ్వెరపోయాను. పురుగులు అనే శీర్షికతో 89 పుస్తకాలు ఉండటం చూసి నాలో నేను నవ్వుకున్నాను. అంటే ఆందోళన శీర్షికతో ఉన్న పుస్తకాల కన్నా 90 రెట్లు ఎక్కువ పుస్తకాలన్నమాట. చాలా ఆశ్చర్యకరమైన విషయం కదది. మనుషులని పట్టి పీడించే అతిపెద్ద సమస్యలలో ఆందోళన కూడా ఒకటి. అలాంటప్పుడు దేశంలో ఉన్న ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ పిల్లలకి ఆందోళన చెందకుండా ఉండటం ఎలా అనే విషయాన్ని పాఠ్యపుస్తకాల ద్వారా బోధిస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకోరా? కానీ దేశంలోని ఒకే ఒక కాలేజీలో ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నా దాని గురించి నేను వినలేదు. హౌ టు వరీ సక్సెస్ఫుల్లీ అనే పుస్తకం రాసిన డేవిడ్ సీన్బరీ ఒక చిమ్మట పురుగుని నృత్యం చేయమని అడిగితే దానికి అది ఎంత సిద్ధంగా ఉంటుందో, జీవితంలోని అనుభవాల ఒత్తిడిని తట్టుకోవటానికి అంతే సంసిద్ధులమే మనం పెద్దవాళ్ళమే ఎదుగుతాం అంటే అందులో ఆశ్చర్యపడటానికి ఏముంది? దీని ఫలితం దేశంలోని ఆసుపత్రుల పడకల్లో సగం పైగా నరాల జబ్బులతోనూ మానసిక వ్యాధులతోనూ బాధపడే వారితో నిండి ఉన్నాయి. న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ అలమార్లలో నిద్రపోతున్న ఈ 22 పుస్తకాలని నేను తిరిగేశాను. అవి కాకుండా ఆందోళన గురించి నాకు కనిపించిన పుస్తకాలనల్లా కొన్నాను. అయినప్పటికీ వాటిల్లో ఒక్కటి కూడా నా క్లాసుల్లో వయోజనుల కోసం ఉపయోగించుకోవటానికి పనికిరాదని అనిపించింది. అందుకని అలాంటి పుస్తకాన్ని నేనే రాయాలని తీర్మానించుకున్నాను. ఈ పుస్తకాన్ని రాయటానికి 7 ఏళ్ల క్రితం నన్ను నేను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాను. ఎలా అంటే యుగ యుగాలుగా తత్వవేత్తలందరూ ఆందోళన గురించి ఏమన్నారో చదవటం ప్రారంభించాను. ఇంకా 100 కొద్ది జీవిత చరిత్రలని చదివాను, కన్ఫ్యూషియస్ దగ్గర నుంచి చర్చిల దాకా. అలాగే ఎన్నో రంగాలలో పేరు తెచ్చుకున్న ప్రముఖులని ఇంటర్వ్యూ చేశాను. జాబ్ డెమ్సీ, జనరల్ ఓమర్ బ్రాడ్లీ, జనరల్ మార్క్ క్లార్క్, హెన్రీ ఫోర్డ్, ఎలినోర్ రూజ్వెల్ట్, డొరాథీ డిక్స్ వంటి మహామహులు ఉన్నారు. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ ఇంటర్వ్యూల కన్నా చదవటం కన్నా చాలా ముఖ్యమైన పని ఒకటి చేశాను. 5 ఏళ్ల పాటు ఆందోళనని జయించటం ఎలాగో తెలుసుకోవటానికి ఒక ప్రయోగశాలలో పనిచేశాను. నేను వయోజనులకి పాఠాలు చెప్పే నా క్లాసే ఆ ప్రయోగశాల. నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద అటువంటి ప్రయోగశాల అదొక్కటే. అది మొదటిది కూడా. మేము అక్కడ చేసింది ఇది. ఆందోళన పడటం మానేయటానికి మేము విద్యార్థులకి కొన్ని నియమాలని పాటించమని చెప్పాం.
వాటిని తమ జీవితాలకి అన్వయించుకుని వాళ్ళు సాధించిన ఫలితాలని క్లాసులో చర్చకు పెట్టమని అన్నాం. కొందరు ఇంతకుముందు తాము ఉపయోగించిన విధానాల గురించి చెప్పారు. ఈ అనుభవం ఫలితంగా ఆందోళనని జయించటం ఎలా అనే విషయంపై నేను విన్నన్ని సంభాషణలు ఈ భూప్రపంచంలో ఇంకెవరూ విని ఉండరని అనుకుంటున్నాను. ఇవి కాకుండా నేను ఆందోళన ఎలా జయించాను అనే అంశంపై ఎందరో రాసిన ఎన్నో వ్యాసాలని చదివాను. వాటిని నాకు వాళ్ళు పోస్టుల్లో పంపారు. ప్రపంచమంతా జరిగే మా క్లాసుల్లో అవి బహుమతులను కూడా గెలుచుకున్నాయి. అందుకని ఈ పుస్తకం ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదు. అంతేకాకుండా ఇది ఆందోళనని ఎలా జయించవచ్చు అనే విషయాన్ని సిద్ధాంతపరంగా బోధించే పుస్తకం కాదు. అలా కాకుండా కొన్ని వేల మంది పెద్దవాళ్ళు ఆందోళనని ఎలా జయించారనే విషయాన్ని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి సంక్షిప్తంగా సులభంగా చదివించగల ఒక పుస్తకంగా దీన్ని రాయటానికి ప్రయత్నించాను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఈ పుస్తకం ఆచరణయోగ్యమైనది. ఇది మీకు సులభంగా కొరుకుడు పడుతుంది. ఫ్రెంచి తత్వవేత్త వెలేరీ ఇలా అంటాడు, విజ్ఞానం ఫలించిన చిట్కాల సమూహమని. ఈ పుస్తకం అలాంటిదే. మన జీవితాల్లోంచి ఆందోళనని పారదోలటానికి పనికి వచ్చే చిట్కాల సమూహం. ఇవి కాలపరీక్షకి నిలిచి సత్ఫలితాలనిచ్చిన చిట్కాలు. ఏదేమైనప్పటికీ నేను మిమ్మల్ని హెచ్చరించాలి, ఇందులో మీకు కొత్తగా ఏమీ కనిపించదు. కానీ సామాన్యంగా ఎవరూ అమలు చేయని విషయాలెన్నో ఇందులో మీకు కనిపిస్తాయి. ఆ విషయానికి వస్తే మీకు నాకు కొత్తగా ఎవరూ చెప్పేదేమీ ఉండదు. నిర్దిష్టమైన జీవితాన్ని గడపటానికి అవసరమయ్యే జ్ఞానం మనకు ముందే ఉంది. మనం అందరం గొప్పవాళ్ళని చెప్పిన నియమాలని, నీతి బోధనలని విన్నాం. మన సమస్య అజ్ఞానం కాదు, నిష్క్రియత్వం. ఈ పుస్తకం రాయటంలో నా ఉద్దేశం ఎన్నో ప్రాచీనమైన ప్రాథమిక సత్యాలని కీర్తిస్తూ వాటిని మళ్ళీ మననం చేసుకోవటం, ఉదాహరించటం, అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్పటం, ప్రస్తుత పరిస్థితులకి అనుకూలంగా చిత్రించటం. అంతేకాదు మిమ్మల్ని ఒక చరువు చలిచి వాటిని మీకు అమలు చేసేటట్టుగా ప్రేరేపించటం. ఈ పుస్తకం నేను ఎలా రాశానో తెలుసుకోవటానికి మీరు దీన్ని కొనలేదు. మీకు ఆచరణయోగ్యమైన పరిష్కారాలు కావాలి. సరే, అయితే పదండి. దయచేసి ఈ పుస్తకంలోని మొదటి భాగాన్ని, రెండో భాగాన్ని చదవండి. ఆ సరికి మీలో ఏదో ఒక కొత్త శక్తి నిద్రలేచిందని, ఆందోళనని వదిలి జీవితాన్ని ఆనందంగా అనుభవించటానికి ప్రేరణ దొరికిందని అనిపించకపోతే ఈ పుస్తకాన్ని విసిరిపారేయండి. అది మీకు పనికిరాదు. డేల్ కార్నెగీ. ఈ పుస్తకం నుంచి అత్యధికంగా లాభం పొందేందుకు 9 సూచనలు. 1. మీరు ఈ పుస్తకం నుంచి పూర్తి లాభం పొందాలి అంటే ఒక తప్పనిసరి లక్షణం మీలో ఉండాలి. అన్ని నియమాల కన్నా, విధానాల కన్నా ఎంతో ముఖ్యమైన లక్షణం అది. ఈ ప్రాథమిక లక్షణం మీలో లేకపోతే నేర్చుకోవటంలో మీరు ఎన్ని నియమాలను పాటించినా అవి వృధాయే. కానీ మీలో ఈ ప్రాథమిక ప్రతిభ ఉన్నట్లయితే ఈ సూచనలేమీ చదవకుండానే మీరు అద్భుతమైన ఫలితాలన్నీ సాధించగలుగుతారు. కానీ ఈ అద్భుతమైన లక్షణం ఏమిటి? అదే నేర్చుకోవాలన్న తీవ్ర వాంఛ, ఆందోళన మాని సుఖంగా జీవించాలన్న దృఢ నిర్ణయం. ఇటువంటి తీవ్ర వాంఛని ఎలా పెంపొందించుకోగలుగుతారు? ఈ సూత్రాలు మీకు ఎంతో ముఖ్యమైన విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల, వాటిలో నైపుణ్యం సాధించడం వల్ల మీరు ఇంకా చక్కగా, సంపూర్ణంగా, ఆనందంగా, సంతృప్తిగా ఎలా జీవించగలరో ఒక్కసారి ఊహించి చూసుకోండి. మీలో మీరే మళ్ళీ మళ్ళీ ఇలా అనుకోండి, నేను ఈ పుస్తకంలో చెప్పిన పాతవి, అందరికీ తెలిసినవి అయిన శాశ్వత సత్యాలని ఎలా నా జీవితానికి అన్వయించుకుంటాననే దాన్ని బట్టి కాలక్రమాన నా మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, బహుశా నా సంపాదన కూడా చాలా వరకు ఆధారపడి ఉంటాయి. 2. ముందుగా ఒక్కొక్క అధ్యాయాన్ని విహంగ వీక్షణంగా త్వరగా చదివేయండి. ఒక అధ్యాయాన్ని అలా చదివేసిన తర్వాత ఆ తర్వాతి అధ్యాయాలన్నీ చదవాలన్న బలమైన కోరిక బహుశా మీకు కలగవచ్చు. కానీ అలా చేయకండి. ఒకవేళ మీకు సరదాకి ఈ పుస్తకాన్ని చదవాలి అనుకుంటే అది వేరే విషయం. కానీ మీరు ఆందోళన మాని ఆనందంగా జీవించడం కోసం ఈ పుస్తకాన్ని చదువుతున్నట్లయితే వెనక్కి వెళ్ళి ఒక్కొక్క అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవండి. అలా చేయటం వల్ల ముందు ముందు మీరు మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. 3. చదువుతున్నప్పుడు మధ్య మధ్య ఆగి చదివిన దాని గురించి ఆలోచించండి. ఏ సిద్ధాంతాన్ని ఏ సందర్భంలో ఉపయోగించగలుగుతాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాకుండా అలా చదవటం మీకు పనికొస్తుంది. 4. చదివేటప్పుడు రంగు పెన్సిలో, మామూలు పెన్సిలో, పెన్నో, హైలైటర్ పెన్నో చేతిలో ఉంచుకోండి. మీకు ఏ సలహా అయినా ఉపయోగపడుతుందని అనిపిస్తే దాని పక్కన ఒక గీత గీయండి. అది మరీ సలహా అనిపిస్తే ప్రతి వాక్యం కింద పెన్సిల్తో గీత గీయండి, లేదా 4 స్టార్ గుర్తు పెట్టండి. ఒక పుస్తకంలో ఇలా గుర్తులు, గీతలు వాడటం వల్ల దాన్ని చదవటానికి మరింత ఆసక్తికరంగాను, పునరాలోచన సులభతరంగానూ ఉంటుంది. 5. ఒక పెద్ద బీమా కంపెనీలో 15 ఏళ్లుగా ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తున్న ఒక మహిళ నాకు తెలుసు. ప్రతి నెల ఆ నెలలో తన బీమా కంపెనీ జారీ చేసిన బీమా కాంట్రాక్టులన్నింటినీ ఆమె చదివేది.
అవును, చాలా మటుకు అవే కాంట్రాక్ట్లు మళ్ళీ మళ్ళీ జారీ చేసేవారు. అయినా వాటిని నెల నెల సంవత్సరాల తరబడి వాటిని ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ఎందుకంటే అనుభవం ఆమెకు ఒక పాఠం నేర్పింది. అలా చేస్తే తప్ప ఆ కాంట్రాక్టులోని వివరణలని ఆమె స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోలేదు. నేను ఒకసారి బహిరంగోపన్యాసం ఇవ్వటం గురించి ఈ పుస్తకం రాయటానికి 2 ఏళ్లు పాటుపడ్డాను. కానీ నేనే రాసిన పుస్తకంలోని విషయాలని గుర్తు తెచ్చుకోవటానికి నేను దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సి వచ్చేది. మనం ఎంత త్వరగా మర్చిపోతామో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుచేత ఈ పుస్తకం మీరు నిజంగా శాశ్వతమైన లాభం చేకూర్చాలని మీరు అనుకుంటే ఒక్కసారి దీన్ని పైపైన చదివితే సరిపోతుందని అనుకోకండి. దీన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత ప్రతి నెల కొన్ని గంటలు ఈ పుస్తకాన్ని పునరాలోచన చేయడానికి వినియోగించండి. ప్రతిరోజు ఇది మీ కళ్ళ ముందు ఉండేటట్టుగా మీ బల్ల మీద దీన్ని ఉంచండి. తరచూ దాన్ని తీసి చదువుతూ ఉండండి. మిమ్మల్ని ఇంకా మెరుగు తీర్చిదిద్దుకోవటానికి పనికొచ్చే గొప్ప అవకాశాలు వేచి ఉన్నాయని మీలో మీరు అనుకోండి. ఈ సిద్ధాంతాలని జీవితంలో ఉపయోగించడం అనేది ఒక అలవాటుగా మారాలి అంటే వాటిని నిరంతరం ఒక పెద్ద ఉద్యమ స్థాయిలో సింహావలోకనం చేస్తూ అమలుపరుచుకుంటూ ఉండటం చాలా అవసరమని గుర్తుంచుకోండి. దీనికి ఇంకో మార్గం ఏమీ లేదు. 6. బెర్నార్డ్ షా ఒక చోట ఇలా అంటాడు, మీరు ఒక వ్యక్తికి ఏవైనా బోధిస్తే అతను ఎన్నటికీ నేర్చుకోడు. షా చెప్పింది నిజమే. నేర్చుకోవటం అనేది ఒక క్రియాశీల ప్రక్రియ. మనం ఏదైనా చేయటం ద్వారా నేర్చుకుంటాం. అందుచేత ఈ పుస్తకంలో మీరు చదివే సూత్రాలపై సంపూర్ణత సాధించాలి అనుకుంటే వాటిని కార్యరూపంలో పెట్టండి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ నియమాలని అమలు చేయండి. అలా చేయకపోతే వాటిని మీరు త్వరగా మర్చిపోతారు. ఉపయోగించుకున్న జ్ఞానమే మన మనసులకి హత్తుకుపోతుంది. ఎల్లవేళలా ఈ సూచనలని అమలుపరచడం మీకు కష్టమనిపించవచ్చు. ఈ పుస్తకం రాసింది నేనే కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ చాలాసార్లు నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలని అమలుపరచడం నాకు కష్టం అనిపించింది. అందుచేత ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఏదో ఒక సమాచారాన్ని సేకరించడానికి చదువుకుంటున్నాను అనుకోవద్దు. మీరు ఒక కొత్త అలవాటు చేసుకోవడానికి చదువుతున్నారు. అవును, మీరు ఒక కొత్త జీవన విధానాన్ని వెతుక్కుంటున్నారు. దానికి సమయం, నిరంతర ప్రయత్నం, అనుదినం అభ్యాసం చాలా అవసరం. అందుచేత ఈ పేజీలని తరచూ చదువుతూ ఉండండి. ఆందోళనని జయించడానికి పనికి వచ్చే గైడ్గా దీన్ని భావించండి. ఏదైనా గడ్డు సమస్య మీకు ఎదురైనప్పుడు ఊరికే కంగారు పడిపోకండి. మీ ప్రవర్తన సహజమే అయినా మీ మనసు చెప్పినట్టు వినకండి. అలా చేయటం పొరపాటే అవుతుంది. అలాంటప్పుడు ఈ పుస్తకాన్ని తిరగేసి మీరు గుర్తుపెట్టుకున్న పేజీలని ఒకసారి చదివితే లాభం ఉంటుంది. ఈ పుస్తకంలో చెప్పిన సిద్ధాంతాలను పాటించడానికి ప్రయత్నిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు లభించటం మీ కళ్ళారా మీరు చూడగలుగుతారు. 7. ఈ పుస్తకంలో ప్రతిపాదించిన సూత్రాలని ఎప్పుడైనా మీరు పాటించలేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆ విషయాన్ని ఎత్తి చూపితే వారికి డబ్బు ఇస్తానని అనండి. వాళ్ళే మిమ్మల్ని బాగు చేస్తారు. 8. ఈ పుస్తకంలోని 269, 270 పేజీలు చూడండి. వాల్ స్ట్రీట్ బ్యాంకర్ హెచ్పి హోవెల్, బెన్ ఫ్రాంక్లిన్ తమ తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నారో చూడండి. ఈ పుస్తకంలో చర్చించిన సూత్రాలని అమలుపరిచే ముందు మీరు హోవెల్ మరియు ఫ్రాంక్లిన్ ఉపయోగించిన పద్ధతుల్ని ఎందుకు ఉపయోగించకూడదు? అలా చేస్తే ఈ 2 ఫలితాలు లభిస్తాయి. మొదటిది, ఒక అద్భుతమైన అమూల్యమైన విద్యా విధానాన్ని మీరు పాటిస్తున్నారని గ్రహిస్తారు. రెండోది, మీ ఆందోళనని వదిలించుకోవటం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం అనేది పచ్చని చెట్లా విస్తరిస్తుందని తెలుసుకుంటారు. 9. ఒక డైరీని తీసుకోండి. ఈ సిద్ధాంతాలను పాటించి మీరు సాధించిన విజయాలని ఆ డైరీలో రాసుకోవాలి. రాసేది నిర్దిష్టంగా ఉండాలి. పేర్లు, తేదీలు, ఫలితాలు అన్నీ రాసుకోండి. అలా రాసి ఉంచుకోవటం వల్ల ఇంకా గొప్ప ప్రయత్నాలు చేయాలన్న ప్రేరణ కలుగుతుంది. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత ఒక సాయంకాలం పూట మీరు రాసుకున్న వివరాలు మీ కళ్ళ పడితే అవి ఎంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయో ఊహించి చూడండి. ఈ పుస్తకం నుంచి అత్యధికంగా లాభం పొందేందుకు 9 సూచనలు క్లుప్తంగా. 1. ఆందోళనని అధిగమించడానికి పనికొచ్చే సూత్రాలపై నైపుణ్యాన్ని సాధించాలన్న కోరికని మనస్ఫూర్తిగా కార్యరూపంలో పెట్టండి. 2. ప్రతి అధ్యాయాన్ని 2 సార్లు చదివిన తరువాతి అధ్యాయానికి వెళ్ళండి. 3. చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క సూచనని కార్యరూపంలో ఎలా పెట్టగలను అని ఆగి ఆలోచించండి. 4. ముఖ్యమైన ఆలోచనల కింద గీత గీయండి. 5. నెల నెల ఈ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. 6. అవకాశం దొరికినప్పుడల్లా ఈ సూత్రాలని అమలు చేయండి. అనుదినం ఎదురయ్యే సమస్యలని పరిష్కరించుకునే గైడ్గా ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోండి. 7. ఈ సిద్ధాంతాలని నేర్చుకోవటాన్ని ఒక ఆటలా మార్చండి. మీరు ఏ సిద్ధాంతాలైనా పాటిస్తున్నప్పుడు మీ తప్పును పట్టించుకోగలిగిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని అనండి. 8. వారానికి ఒకసారి మీ ఎదుగుదలని పరీక్షించుకోండి. నేనేం తప్పులు చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భవిష్యత్తుకి పనికి వచ్చే ఏ పాఠాలు నేర్చుకున్నాను,
నాలో ఏమైనా మంచి మార్పులు వచ్చాయా లేదా అని ప్రశ్నించుకోండి. 9. ఈ సిద్ధాంతాలని ఎప్పుడు ఎలా ఉపయోగించుకున్నారో తెలుసుకునేందుకు పుస్తకం చివరి ఇచ్చిన ఖాళీ పేజీల్లో డైరీ రాసుకోండి.